యేసుక్రీస్తు ప్రభుని అనేక పేర్లతో సంబోధిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుని అనేక పేర్లతో మనం కీర్తిస్తూ ఉంటాం. కృపామయుడు అంటాం, ప్రేమామయుడు అని అంటాం, దయామయుడు అంటాం. ఇలాగా యేసుక్రీస్తు ప్రభుకున్న పేర్లు కొన్ని వేలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆయనను వర్ణిస్తూ అనేక పేర్లు రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. వీటన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభుకున్న ప్రథమ పేరు ఏంటంటే ప్రేమామయుడు. యేసుక్రీస్తు ప్రభుకున్న పేరు ప్రేమామయుడు. ఆయనలో ద్వేషము కొంచెమైనను లేదండి. ఆయనలో కోపము నిమిషం మాత్రమైనా ఉండదండి. ఆయనకి దగ్గరికి వచ్చేవారు అవనివ్వండి, దగ్గరికి రాకుండా ఉన్నవారు అవనివ్వండి, దగ్గరికి వచ్చి దూరం అయిపోతున్న వారు అవనివ్వండి, దేవుని అలక్ష్యం చేస్తున్న వారు అవనివ్వండి, దేవుడికి ఏమీ తెలియదులే అని మన కళ్ళు కప్పుకుని దేవుడు కళ్ళు కప్పుకున్నాడు అనుకునేవారు అవనివ్వండి, ఎవరైనా సరే దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడంట. ఇక్కడున్న మనమందరం కూడా ఆ దేవుని ప్రేమను బట్టే ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. దేవుని కృపను బట్టే మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. దేవుని యొక్క దయ మన మీద ఉండబట్టే మనం అందరం కూడా ఇక్కడ ఆరోగ్యవంతులుగా కూర్చుని ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప మనల్ని ఎలా కాపాడుతుందంటే, అర్హత లేదు, మనకు ఆ సామర్థ్యం లేదు, మనకు ఆ స్థాయి లేదు, కానీ ఒకే ఒక కారణం. ఏంటి ఆ కారణం అంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే మనకు అన్నిటికంటే అత్యధికమైనటువంటి అర్హత. ఆమేన్. ఆ ప్రేమకు మించినటువంటి అర్హత లేదు. అయితే మనం ఏం చేయాలనంటే, చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చెబుతుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవే. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అన్నాడు, మనమంట గొప్ప ఐశ్వర్యాన్ని కోరుకోవడం కాదంట, గొప్ప సంపదను కోరుకోవడం కాదంట, గొప్ప డబ్బు కోరుకోవడం కాదంట, మంచి పేరు ఉందా లేదా కోరుకోవాలంట. మనం మంచి పేరును కోరుకోవాలి. రెండో, వెండి బంగారముల కంటే, వెండి బంగారాలు కోరుకుంటున్నామా, దయను కోరుకుంటున్నామా? ఇక్కడ చెబుతున్నాడు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు ముఖ్యం, వెండి బంగారాల కంటే దేవుని యొక్క దయను మనం కోరుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఈ మంచి పేరు ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? పలానా వ్యక్తి చాలా మంచోడండి అని ఎప్పుడు చెప్తారు? దేవునికి స్తోత్రం. కొంతమంది పేరు వదిలిందిరా బాబు అనుకోకూడదు. మంచి పేరు, మంచి పేరు. అదే ఆ మంచి పేరే మనకి ఎక్కడ తీసుకెళ్తుందంటే నిత్య రాజ్యానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. వెండి బంగారాలు కాదు, ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలు కాదు, ఆస్తిపాస్తులు కాదు. ఏం కోరుకోవాలంటే దయను కోరుకోవాలి. ఆ దయ అంటే ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నాను. ఒక ఆమె ఉంది, ఆమెకి తల్లిదండ్రులు లేరు, ఆమెకి తల్లిదండ్రులు లేరు, ఆదరించేవారు లేరు. కానీ దేవుని దయ ఏం చేసిందంటే, ఒక వ్యక్తికి ఆమెను చూపించింది, ఒక వ్యక్తికి ఆమెను చూపించింది. ఆ వ్యక్తి ఎవరంటే రక్త సంబంధికుడే, రక్త సంబంధికుడే. వరుసకి అన్న అవుతాడు, వరుసకి అన్నయ్య అవుతాడు. పెదనాన్న కొడుకు, ఆమె యొక్క పెదనాన్న కొడుకు. తల్లిదండ్రులు లేరు, చనిపోయారు, ఒక్కదే, ఎవరు ఆదరించేవారు లేరు, దిక్కుమాలిన స్థితిలో ఉంది, పేద స్థితిలో ఉంది, పోషించేవారు లేరు, ఆదరించేవారు లేరు, తన ఆలనా పాలన చూసేవారు లేరు. కానీ పెదనాన్న కొడుకు కొడుకున్నాడు. ఆ కొడుకు ఏం చేశాడంటే, దేవుని దయ అతనిలోకి వచ్చింది. అతనిలోకి ఎప్పుడో వచ్చిందో అతడు ఏం చేశాడంటే చెల్లిలా చూడలే,
చెల్లెల్లా చూడలే. ఎలా చూచాడంటే తన సొంత కూతురులా చూసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీ ఎవరంటే ఎస్తేరు. ఆ స్త్రీ ఎస్తేరు. ఆమెను చేర్చుకున్న అన్న ఎవరంటే మొర్దెకై. ఆమెను చేర్చుకున్న అన్న మొర్దెకై. ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు పాపం. ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. మొర్దెకై అన్నయ్య అవుతాడు. మొర్దెకై అన్నయ్య అవుతాడు. పెదనాన్న కొడుకు. ఎస్తేరుకి పెదనాన్న కొడుకు మొర్దెకై. అన్నా చెల్లెల బంధం కాదు. మొర్దెకై ఎస్తేరుని ఎలా స్వీకరించాడంటే సొంత కూతురులా భావించాడు. దేవునికి స్తోత్రం. సొంత కూతురులా పెంచుతూ ఉన్నాడు. రోజుల్లో చూడండి, తల్లిదండ్రులను ఎదిరించే బిడ్డలే ఉన్నారు ఈ రోజున. తల్లిదండ్రులు బిడ్డలకి ప్రేమ పెంచలేని స్థితిలోనే ఉన్నారు ఈ రోజున చాలా మంది. అబ్బే మా ఊరు ఏం లేదండి, అబ్బే ఆ పరిస్థితులు ఏం లేవండి. బిడ్డల్ని ప్రేమించే వారమైతే మన ప్రేమ బిడ్డలు పొందుకోవాలని బిడ్డల కోసం మనం ఏదైనా చేస్తాం. ఇక్కడ చూడండి, అన్నయ్యలా చూడలే. ఒక తండ్రి ప్రేమను ఏదైతే ఇవ్వగలిగాడో ఆ ప్రేమనంతటిని కూడా చెల్లెలైనటువంటి కూతురికి అంగీకరించినటువంటి ఎస్తేరు పైన చూపించాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ అన్న చెల్లెల బంధం వల్ల ఏమైపోయిందంటే తండ్రి కుమార్తెల బంధంగా మార్చబడింది. కేవలం ఏంటి అనంటే దేవుని యొక్క దయ మాత్రమే. చూడండి, పెంచాడు. ఎస్తేరు కూడా తండ్రి మాట, మొర్దెకై మాటకి విలువనిస్తూ ఉంది. తండ్రి కూతుల మాట ఏందనే మాట్లాడదాం మనం. తండ్రి ఏదైతే చెప్తున్నాడో దానికి ఒబే అవుతుంది, లోబడుతుంది. తండ్రి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో దానికి విధేయత చూపిస్తుంది. తండ్రి కూడా తన మంచి కోరే చెప్తున్నాడు. తండ్రి కూడా నువ్వు ఇలాగుండు, నీ భక్తి జీవితం ఎలా చూసుకో, ఇలాగానే తను కూడా నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన తల్లిదండ్రులు, ఈరోజు మీ బిడ్డల్ని ఆత్మీయ స్థితిలో మీరు నడిపించగలుగుతున్నారా లేదా? మై డియర్ బ్రదర్స్, సిస్టర్స్, తల్లిదండ్రుల మాటకి మనం లోబడుతున్నామా లేదా? బంధుత్వంలో తండ్రి కుమార్తె కాని బంధుత్వమే అంతటి విలువలు నేర్పుతుంది మనకి. మనము ఏ స్థితిలో ఉన్నాం ఈ రోజున? మొర్దెకై ఎస్తేరు ద్వారా కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొర్దెకై ఎస్తేర్లు అన్నా చెల్లెలే కానీ తండ్రి కుమార్తెలాగా వారి బంధాన్ని బలపరుచుకుంటున్నారు. అహష్వేరోషు రాజు వష్టికి బదులుగా మరొక రాణిని తెచ్చుకోవాలని ఆజ్ఞనిచ్చినప్పుడు ఆ విషయం తెలిసినటువంటి మొర్దెకై ఎస్తేరుతో చెప్పాడంట, రాజుకి రాణి కావాలి కాబట్టి పద, ఆ సెలక్షన్కి నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళాడంట. ఇదేంటి, నేను రాణిగా ఏంటి, నా స్థాయి ఏంటి, నా బ్రతికేంటి, నా సామర్థ్యం ఏంటి, నేను ఇలాగుంటే సరిపోద్ది నా జీవితం అనుకోలే. ఇప్పుడు ఒక మారు మూల ఊరు నుంచి ఒక రాణిగా తీసుకెళ్తామంటే ఎవరైనా ఊహించుకుంటే అది సాధ్యమంటారా? కానీ తండ్రి మాటను గౌరవిస్తుంది. అక్కడ తండ్రి అయినటువంటి మొర్దెకై చెప్పాడు కాబట్టి నేను నా తండ్రితో పాటే నేనునో వెళ్ళాలి అని నిశ్చయించుకుంది. వెళ్ళింది, తీసుకెళ్ళాడు మొర్దెకై. అక్కడ 1 సంవత్సరం పాటు రాజనగర్లో ఉంది. రాజనగర్లో ఉన్న తర్వాత వాళ్ళకి ఆ సంవత్సరం పాటు కూడా సిద్ధపరిచారు. సిద్ధపరిచిన తర్వాత రాజు దగ్గరికి, అహష్వేరోషు రాజు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందనేది చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఈమె తల్లిదండ్రులు లేనటువంటిది, జాగ్రత్తగా వినాలి. తల్లిదండ్రులు లేనటువంటి అనాథ, ఆదరణ లేనటువంటి ఒక అనాథ, ఎవరు కూడా ఆదుకొనలేనటువంటి అనాథ, పోషించబడలేనటువంటి అనాథ, ఎవరు కూడా తను సాకలేనటువంటి ఒక అనాథ, దిక్కుమాలినది, దిక్కులేనిది మన భాషలో చెప్పాలంటే. అటువంటి ఆమెకి దేవుని దయ ఎలాగుందో చూడండి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక అనాథగా ఉన్న ఆమె ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? రాజనగర్లోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. రాజనగర్లోకి వచ్చింది.
ఇప్పుడు మనల్ని తీసుకెళ్లి రాష్ట్రపతి నివాసంలో పెడతానంటే మనం ఏమంటాం? పెద్ద ప్యాలెస్, రాష్ట్రపతి ప్యాలెస్. మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఉండాలని అంటే చిన్నది, ఎవరు లేరు, ఆదరించడానికి ఎవరు లేరు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉందంటే రాజనగర్లో అడుగు పెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి తర్వాత, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. దేవునికి స్తోత్రం. మన సామర్థ్యాన్ని లెక్క పెట్టుకోకండి, ఎప్పుడు కూడా మన స్థితిని లెక్క పెట్టుకోకండి. నాకు లేదో, నా బ్రతికింతే అని అనుకోవద్దు. దేవుని దయ మన మీద ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, అనాథ, ఆదరించేవారు లేరు, పేదది, ఎవరు పోషించేవారు లేరు, కష్టాల్లో ఉంది, శ్రమల్లో ఉంది. కానీ ఒకానొక రోజు వచ్చింది. ఆ రోజున ఎక్కడుందో తెలుసా? రాజనగర్లో ఉంది. రాజనగర్లో ఉండడమే కాదు, దయను ఆమె పొందుకుంది. ఆమేన్, ఆమేన్. చూడండి తర్వాత ఏమైందో. కాబట్టి ఆమె పరిమళ క్రియ కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండేదండి? దేశము కాని దేశము, ఈమె యూదురాలు. దేశము కాని దేశములో రాజు యొక్క అంతఃపురంలో అడుగు పెట్టింది. 2 దయను పొందుకుంది. మొత్తం ఆమెకు కావలసిన ఆభరణాలన్నింటినీ ఇచ్చారంట, ఆమెకు కావలసిన వస్త్రాలన్నింటినీ ఇచ్చారంట, ఆమెకు కావలసిన సుగంధ ద్రవ్యాలన్నింటినీ ఇచ్చారంట. 2 రాజు తినేటువంటి భోజనం ఆమె దగ్గర తీసుకురాబడిందంట. 3 రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను, ఆమె పనికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచబడిందంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు అంతఃపురం ఉందండి. అంతఃపురంలో శ్రేష్టమైన స్థలం అంటే ఏది చెప్తాను చెప్పండి? రాజు నివసించే స్థలం. హల్లెలూయా. రాజు నివసించే స్థలం తర్వాత అతి శ్రేష్టమైన స్థలం ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడు ఎస్తేరుకి ఇవ్వబడిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7 పనివారు ఇవ్వబడ్డారంట, దాసీలు ఇవ్వబడ్డారంట. ఆమె కావాల్సిన భోజనం అంతా ఎక్కడ వస్తుందంటే రాజు ఏదైతే భోజనం చేస్తున్నాడో ఆ భోజనాన్ని ఏమిటి తింటుందంట. అంతేకాదు, అతి అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలంలో ఏమి ఉంచబడిందంట. దేవుని స్తోత్రం. అంతకుముందు ఎక్కడుంది? ఎక్కడో ఒక ఇల్లు అద్దెకి తీసుకును, ఒక గది అద్దెకి తీసుకును, మొద్దుకాయ, తండ్రి అయిన మొద్దుకాయ, ఎస్తేరు ఓ పూట తింటే ఒక పూట తినని స్థితితో. ఈ రోజున దేవుని దయ మన మీద ఉంటే ఈ ఆశీర్వాదాన్ని దేవుడు మన పైన ఉంచబోతున్నాడు. ఆమేన్. దేవుని దయ పరిస్థితులు మారుస్తుంది. దేవుని దయ సామర్థ్యాన్ని చూడదు. మన సామర్థ్యం కాదు, మనం నమ్మేటువంటి దేవుని యొక్క సామర్థ్యం ఎంతైతే ఉందో అంత సామర్థ్యం మనపై నుంచి ఆ దయ మనల్ని అక్కడ తీసుకెళ్తాది. ఆమేన్, ఆమేన్. మన పరిస్థితులను చూడొద్దు. మనం ఏం కోరుకోవాలంటే గొప్ప ఐశ్వర్యాన్ని కాదు కోరుకోవాల్సింది. మనం ఏం కోరుకోవాలంటే వెండి బంగారాలను కాదు మనం కోరుకోవాల్సింది. మనం ఏం కోరుకోవాలంటే దేవుని యొక్క దయను మనము కోరుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని దయ ఎప్పుడైతే కోరుకుంటామో ఆ దయ మన సామర్థ్యాన్ని మించిన స్థితిలో మనం నిలబెడతాది. ఆమేన్, ఆమేన్. మరొక వ్యక్తిని కూడా చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. రండి, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. దావీదు ఏమంటున్నాడంటే, సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత యోనాతాను కూడా చనిపోయాడు. సౌలు కుటుంబం నాశనం అయిపోయింది. సౌలు కుటుంబం పతనం అయిపోయింది. తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత వాస్తవానికి దేవుడు ఆ స్థితిలో పెట్టినప్పుడు రాజు ఎలా గర్వించాలో తెలుసా? నాకు తిరిగే లేదు,
నాకు ఇంకెవరితో పని లేదు, నేనే సుప్రీం, నా మాటే శాసనం, నాకెవరు అవసరము లేదు అనుకోవాలి. కానీ ఇక్కడ దావీదు తన గత జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. ఒక్క మాట మనకి దావీదు గత జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు అనడానికి ఇక్కడ నిదర్శనంగా మనకు కనపడుతుంది. చూడండి ఏమంటే 3వ వచనం, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనొకడు శేషించి ఉన్నాడని అతనిని అడుగగా, ఇక్కడ దావీదు ఏం జ్ఞాపం చేసుకున్నాడంటే తన గత జీవితాన్ని జ్ఞాపం చేసుకున్నాడు. గత జీవితం ఏంటి దావీది? సౌలు ఎన్నోసార్లు చంపాలనుకున్నాడు. దావీదు ఎన్నోసార్లు ఎంతమందిని అయితే నమ్మాడో వాళ్ళందరూ కూడా దావీదుని చంపాలనుకున్నారు. ఆఖరికి దేవుని దయ ఏం చేసిందంటే సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఆమేన్. సింహాసనం మీద కూర్చోబెట్టింది. అందుకని అంటున్నాడు, ఇది నా శక్తి కాదు, ఇది నా సామర్థ్యం కాదు, ఇది నా గొప్పతనం కాదు అని అంటున్నాడు. చూడండి, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా. ఇప్పుడు ఏం పొందుకున్నాడు దావీదు? ఇక్కడ దేవుని యొక్క దయను పొందుకున్నాడు. హల్లెలూయా. ఏం చేసిందా దయ? అరణ్యములో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఏం చేసిందా దయ? విలువలేని కుటుంబంలో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి దేవుని పట్టణమైనటువంటి దేవుని రాజ్యమైనటువంటి యెరూషలేముకు రాజుగా కూర్చోబెట్టింది. దేవుని స్తోత్రం. ఒకవేళ అనుకుంటున్నారా మేము, నా కుటుంబంలో నాకు విలువ లేదో, నా బంధువుల్లో విలువ లేదో, నా పరిస్థితుల్లో నాకు ఏ మార్పు లేదు, అందరూ కూడా నా మీద నిందలేసేవారు, అందరూ కూడా నన్నే తిట్టేవారు, అందరూ కూడా నా పైన అపవాదులు వేసేవాళ్ళే, అందరూ కూడా నన్ను బట్టి హేళన చేసుకునేవారే. ఒక రోజు రాబోతుంది దేవుని దయ అందరికీ కూడా తలెత్తుకునే స్థితిలో మిమ్మల్ని ఉంచబోతున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని దయ ఉంటే, దావీదు ఉదాహరణ, దేవుని దయ ఉంటే ఎస్తేరే మన ఉదాహరణ. బైబిల్లో చాలా మంది ఉన్నారు చెప్పాలంటే. కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడంటే నేను దయ పొందుకున్నానని వదిలేలే, జాతుకునాలి. నేను దయ పొందుకున్నట్టుగానే నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించున్నాడని అతను అడిగాడు. దయలు పొందుకున్నా కాబట్టి నా బ్రతుకు నాకు చాలు అనుకోలే. ఈ దయను ఏం చేయాలో తెలుసా? నేను ఎదుటి వారికి నేను కూడా దయను చూపాలి. హల్లెలూయా. తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. రాజు సౌలు రాజు యొక్క కుమారుడు ఉన్నాడే యోనాతాను. యోనాతాను దావీదు మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు. ఒక రాజు కొడుకునే ఒక అరణ్యంలో గొర్రెలు కాసుకునే వాడు స్నేహితుడు ఎలాగాడంటే చదవండి 1 సమూయేలు. మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు. యోనాతాను ఎక్కడ స్వార్థంగా ప్రవర్తించలే. నా తండ్రి తర్వాత నాది రాజ్యం అనలే, నా తండ్రి తర్వాత నువ్వే రాజు అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం. ఆ ప్రేమ, ఆ ప్రాణ స్నేహితుల యొక్క ప్రేమను బట్టి దావీదు దయ పొందుకున్న తర్వాత సింహాసనం మీద ఉండి కూర్చుని అంటున్నాడంట, ఇదిగో నేను దేవుని వలన దయ పొందుకాను కాబట్టి నేను కూడా ఇతరులకు ఉపకారం చేయాలి. కాబట్టి ఎవరైనా సౌలు కుటుంబంలో శేషించి మిగిలి ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. షీబాని దగ్గర పెట్టుకొని పిలిచాడు, ఎవరైనా ఉన్నారని అంటే అప్పుడు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, యోనాతాను కుంటివాడు గల వాడు కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసిన అతను ఎక్కడ ఉన్నాడని రాజుని అడగగా, షీబా చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరేంటని ఉన్నాడని రాజుతో అనేను. లొదెబారు అనే ప్రాంతం కనపడుతుంది. దాని గురించి నేను ధ్యానించినప్పుడు జాతుకునాలి. యెరూషలేముకి సుమారుగా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇది. యెరూషలేముకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక లోయ. యెరూషలేముకి 500 కిలోమీటర్లు జోర్దానికి సమీపంగా, జోర్దాన్ పట్టణానికి సమీపంగా దగ్గరలో ఉండేటువంటి కొండల మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. ఎవరుంటారంటే అక్కడ
నలిగిపోయిన వాళ్ళు, అప్పులు చేసి పారిపోయిన వాళ్ళు, ఎవరు ఆదరించేవాళ్ళు లేనటువంటి వాళ్ళు, నా బ్రతికి ఇంకా అనవసరం అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రాంతంలో నివసిస్తారంట. రాజు మనవడు ఏమైపోయాడంటే నా బ్రతికెందుకునే లొదేబార్లో ఉంటున్నాడు అంట. అంటే తన స్థితి ఏ స్థితి అంటే దీనస్థితి. అతడు సంపాదించలేడు, ఎందుకంటే తనకు 2 కాళ్ళు లేవు, కుంటివాడు. తను సంపాదించలేడు, కానీ కుటుంబం ఉంది, కుటుంబాన్ని పోషించాలి. కాబట్టి ఏం చేయాలంటే వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో బ్రతికితే ఎవడో కూడా వచ్చి ఒక ముద్ద పెడతాడు అనుకుని ఒక ఇంటలో చేరాడంట. అంటే తన స్థితి ఏమైపోయిందంటే దీనా స్థితి అయిపోయింది. ఆదరించడానికి ఎవరు లేనటువంటి స్థితి అయిపోయింది. తను పోషించడానికి ఎవరు లేనటువంటి స్థితి అయిపోయింది. అటువంటి వ్యక్తి మీద దేవుడి దయ పనిచేస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు రాజు సింహాసనం ముందుకు వచ్చాడు. ఎక్కడో లొదేబార్లో పనికి రానటువంటి ప్రాంతంలో, వెలివేయబడినటువంటి ప్రాంతంలో, దీనులు ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? రాజనగర్లోకి వచ్చాడు. రాజనగర్లోకి వచ్చి రాజు సింహాసనం ముందు ఏం చేస్తున్నాడంటేనంట సాగిలపడి నమస్కారము చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం. అనుకోలుగా నా తాత గొప్ప రాజు, నా తాత ఇజ్రాయేలులకి మొట్టమొదటి రాజు, నేను ఈయనకి నమస్కారం చేసింది ఏంటి అనుకున్నాడా? సాగిలపడి నమస్కారం చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం. ఒకటి గమనించండి, మన పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకలాగా ఉండవు. ఈరోజు మన ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో ఒకనొక రోజు రాబోతుంది, దేవుడు వారిని మన ముందు నిలబెడతాడు. ఎవరైతే మనం చేయి చాచినప్పుడు పో అన్నారో ఒకనొక రోజు దేవుడు వాళ్ళని తీసుకొచ్చి మన ముందు చేయి చాచే స్థితిలో ఉంచాడు. అంతే అంటాడు, అప్పు తీసుకునేవాడుగా ఉండవు, నీ చేయి కింద ఉండదంట, నీ చెయ్యి పైన ఉంచుతుందంట. ఎప్పుడంటే దేవుని దయ మీ మీద ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, మెఫీబోషెతు వచ్చాడు. రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు అతని ముందు సాగిలు పడ్డాడు, నమస్కరించాడు. నమస్కరించి దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నాను అనేను. ఏమండి, ఫ్రెండ్ కొడుకు దావీదు, బెస్ట్ ఫ్రెండ్ కొడుకు. బెస్ట్ ఫ్రెండ్ కొడుకు ఏమని పిలవాలా? అంకుల్ అనాలి. పోనీ ఇప్పుడు మన భాషలో మాట్లాడుకుంటే అంకుల్ అనాలి. అలాగనట్లే నీ దాసుడను, నీ దాసుడను. తన జీవితం చూస్తే ఇజ్రాయెల్ మొట్టమొదటి రోజు యొక్క మనవడు. ఆ స్థితి కనబడతలేదు ఇక్కడ. ఎలా కనబడుతున్నాడంటే జీరో చేసుకుంటున్నాడు తనకు తానుగా. దేవుని స్తోత్రం. దేవుని దయ మనం పొందుకోవాలంటే మనం జీరో అవ్వాలి. ఆమేన్, ఆమేన్. నీ దాసుడను నేనున్నాను నేను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయో నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయమని సెలవీయగా. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఆస్తుపాస్తులని పోగొట్టుకున్నాడు, తినటానికి లేనటువంటి పరిస్థితి, ఒకడి మీద ఆధారపడే పరిస్థితి. కానీ దావీదు పైన దేవుని దయ ఉండడాన్ని బట్టి దావీదు ఏమనుకున్నాడంటే నేను పొందుకున్నటువంటి దయను నేను కూడా ఇతరులకు చూపించాలి. కాబట్టి తన స్నేహితుడైన మెఫీబోషెతును తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అతని పరిస్థితి ఎలా మార్చబడిందంటే, నువ్వు భయపడొద్దు, ఇదిగో నీ తండ్రిని బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఇక నుంచి నీ తాత ఆస్తి ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా నీకు ఇప్పిస్తాను. హల్లెలూయా. ఇక్కడ మెఫీబోషెతు చేస్తున్నాడు, తన కోల్పోయినవన్నిటిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తిరిగి పొందుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. పాడైపోయినటువంటి సౌలు రాజ్యాన్ని, సౌలు రాజనగర్ని మెఫీబోషెతు ఇప్పుడు స్వాధీనపరుచుకుంటున్నాడు. పడిపోయినటువంటి సౌలు రాజనగర్ని మెఫీబోషెతు తిరిగి కట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆ వాగ్దానం ఎవరి కోసం? అబ్బాయి మెఫీబోషెతు కోసం దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాదు,
ఈ వాగ్దానము మన కోసమే. ఏ ప్రాంతం అయితే మనం వెలివేసిబడిందో ఆ ప్రాంతంలో దేవుడు మనల్ని అడుగు పెట్టవిచ్చిపోతున్నాడు. ఏ ప్రాంతం అయితే మనం దూరం పెట్టిందో ఆ ప్రాంతంలో దేవుడు ఘనమైన వారిగా మనల్ని అక్కడ నిలవబెట్టబోతున్నాడు. ఏ ప్రాంతంలో అయితే మనం అవమానాలు పొందామో అదే ప్రాంతంలో దేవుని యొక్క దయ అత్యధికమైన ఘనతతో మనల్ని నిలబెట్టబోతున్నాడు. ఇద్దరు వ్యక్తులను చూచాం. ఎస్తేర్ను చూచాం, మెఫీబోషెతును చూచాం. వారి జీవితంలో దయ చూపిన దేవుడు మన జీవితంలో దయ చూపుడా? బ్రతుకు మీద విసుగు చెందామేమో, బ్రతుకు మీద విరక్తి కలిగిందేమో, నా జీవితం ఎందుకు అని మనము అనేక సార్లు తలంచుకున్నామేమో, ఈ జీవితం నాకు అవసరం లేదు, నన్ను తీసేసుకో ప్రభు అని మనం అనేక సార్లు నిర్ణయాలు తీసుకున్నామేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన కొరకు కూడా దయ చూపేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చూద్దాం ఎవరంటే అయినా. మనము కూడా పాపము ద్వారా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. మనము కూడా పాపం ద్వారా ఎవరు కూడా మనల్ని పట్టించుకోలేని స్థితిలో ఉన్నాం. మనము కూడా శాపాల ద్వారా ఉన్నప్పుడు అందరూ కూడా అసహించుకునే బ్రతుకులో ఉన్నాం. ఎవరు కూడా మనకి కనీసం ఆదరించే స్థితిలో లేనటువంటి మన జీవితంలో ఒక వ్యక్తి వచ్చి మన కొరకు ఆదరించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఇప్పుడు చెప్పండి, దయ ఎక్కడుంది? మన మీద ఉంది ఈ రోజున. హల్లెలూయా. ఎందుకో తెలుసా? చూడండి, నేను ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. నేను వారి దోషముల విషయమై, వారి పాపముల విషయమై, వారి శాపముల విషయమై, వారి అతిక్రమాల విషయమై దయ కలిగి. ఎవరు మన మీద దయ కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు. ఎవరి మీద దయ కలిగి ఉన్నారంటే మన మీద దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని. ఆ దయ ఏం చేసింది తెలుసా? మన పాపాలన్నింటినీ తుడిచేసింది. మనకు సామర్థ్యం లేదు, మన పాపాలు మనకు అడుక్కునే సామర్థ్యం మనకు ఆ శక్తి లేదు. మన పాపాల నుండి మనం విడిపించగలిగే శక్తి మనకు లేదు. యేసుక్రీస్తు ప్రభు తన దయా సంకల్పము ఏం చేసిందంటే మన పాపాలన్నీ కడిగేసి అంటే ఇంకెప్పుడు జ్ఞాపం చేసుకోడంట ఆయన. హల్లెలూయా. మనం చూడండి, ఎవరికైనా సాయం చేశానుకో ఏమంటాం? మర్చిపోయావా? ఆ రోజున 10 రూపాయల కోసం నువ్వు నా దగ్గరికి వచ్చే మర్చిపోయావా? 10 రూపాయలు ఇచ్చి కూడా 10 సార్లు గుర్తు చేస్తాం. కానీ దేవుడు మన సామర్థ్యం కాదది, మన శక్తి లేదది. ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కటాక్షము ఆయన లోకానికి వచ్చి మన పాపాలన్నీ కడిగేసి అన్నాడు, ఇంకన్నాడు జ్ఞాపం చేసుకుని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఎలాగ ఉండాలంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడి ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం జీవిస్తామో, దేవుని దగ్గర తగ్గింపు మనసు కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని దగ్గర లోబడి దేవునికి విధేయత చూపుతూ దేవుని యందు విశ్వాసంలో మనం జీవిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తుంది అంటే ఆ దయ మన స్థితిని మారుస్తుంది. అక్కడ మెఫీబోషెతు దావీదు రాజ భోజన బల్ల దగ్గర కూర్చున్నట్టుగా, ఎస్తేరు అహష్వేరోషు రాజు యొక్క భోజన బల్ల దగ్గర కూర్చున్నట్లుగా క్రీస్తు ప్రభు మనలందరినీ కూడా ఆయన భోజన బల్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దావీదు వలె, మెఫీబోషెతు వలె మేమును కూడా ఆశీర్వాదాలకి కర్తలుగా మమ్మల్ని నిలబెట్టమని నీకే వందనాలు చెల్లిస్తూ, నన్ను ఈ వాక్యాన్ని విడిచిపెట్టేవారిగా కాకుండా ఈ వాక్యాన్ని చేత పట్టుకుని లోబడి జీవించేవారిగా నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.